సెంగయ్యని కారు కింద ఎక్కిచ్చేసి లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసి కడాన వాళ్ళ భార్యను పిలిపించి ప్రభుత్వం యొక్క అంబులెన్స్లని తీసుకు చంపేసే పరిస్థితికి వచ్చారు. దిస్ ఆర్ ఆల్ వెరీ వెరీ, ఒక విధంగా చెప్పాలంటే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో. ఎప్పుడు నేను చాలామంది రాజకీయాల్లో చూసాను, కానీ ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు నేను చూడలేదు. ఏది అతను కూడా వదిలిపెట్టి అరెస్ట్ చేశారు కదా, అప్పుడు ఎవరిని వదిలిపెడతారు? చేయమన్నా చూపిస్తా, ఎవడన్నా చేసి చూపిమని. అందుకే కదా మనం చేశారు వీళ్ళు. ఏది వీళ్ళు చేసిన సారా వ్యాపారం అంతా కూడా చేయడానికే కల్తీ పెట్టారు. ఏమయ్యారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అక్కడ ఎవరో ఒక అతను తెలుగుదేశాన్ని మేనేజ్ చేసేస్తే, బురద వేసేస్తే నేను కడుక్కుంటానని. కడుక్కునేసే పరిస్థితులు లేవు, ప్రక్షాళన చేసేస్తాం. అదే చేశాం. ఇప్పుడు ఏమనండి, ఇంకొక పక్కన ఏలూరులో ఒక అతను వేరే హెల్త్ ప్రాబ్లం చనిపోతే అతను కూడా నకిలీ మందని 3 రోజులు వాయించి వదిలిపెట్టాం. ఇప్పుడు మాట్లాడుతున్నారా? పాస్టర్ చనిపోతే ఏంటండి, వరుసగా హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి యాక్సిడెంట్లో చనిపోతే చంపేశారు అని చెప్పంటే ఎవిడెన్స్ ఇస్తే కూడా మాట్లాడితే వీళ్ళు ఇలాంటి పార్టీ సపోర్ట్ చేస్తే ఏమన్నారండి వాళ్ళని? అంటే కరుడు కట్టినట్టు నేరస్తులు తయారైపోయారు. ఆ నేరాలన్నీ చేసి గవర్నమెంట్ మీద బురదేయాలనుకుంటే మనం కుదరదు. నేను అది చెప్పా. నేను మీకు చాలాసార్లు చెప్పాను, రౌడీలతో డీల్ చేసాను, చాలా ఈజీ. లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాం, ఫ్యాక్షన్స్ వన్ సైడ్ కంట్రోల్ చేశాం. రాజకీయ ముసుగు వేసుకొని నేరాలు చేసి కావాలని హెరాస్ చేస్తానని మాట్లాడితే చాలా సమస్యలు ఉంటాయి. ప్రజలు అర్థం చేసుకోవాలి. నేరం ఎవరు చేసినా అది నేరమే, వాళ్ళకి తప్పకుండా పనిష్ చేస్తాం. సార్, నెల్లూరు సిటీ చాలా పీస్ఫుల్ గా ఉండేది, కానీ ప్రస్తుతం మొత్తం నేరం. ఏది నెల్లూరు జిల్లా అనేది చాలా పీస్ఫుల్ సిటీగా ఉండేది జిల్లాగా, ఇప్పుడు అంతా నేరమయంగా మారిపోతుంది. చాలా బాధేస్తుంది నాకు. నెల్లూరు వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్. ఒకప్పుడు రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నెల్లూరుకి ఏ ఎస్పీ అయినా పర్వాలేదు పంపించండి అనేవాడిని. విజయనగరం ఒకటి, నెల్లూరు ఒకటి. అక్కడ నేరాలే చేయరు వాడు. అలాంటి జిల్లాలో ఈసారి లేడీ డాన్స్ కూడా తయారైపోయారు. హత్యలు కూడా చేసే పరిస్థితికి వచ్చేసారు, హత్యలు చేపించే పరిస్థితికి వచ్చారు, గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చారు. వాట్ యు సే? అంటే అంత లీనియంట్గా తీసుకొని ప్రశాంతమైన జిల్లాలను కూడా నేరమైన జిల్లాలుగా తయారు చేయగలిగారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రశాంతమైన రాష్ట్రమే. ఎప్పుడూ ఇక్కడ పెద్ద సమస్య ఉండేటివి కాదు. ఒరిజినల్గా రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఉండేటివి, తెలంగాణలో ఏజెన్సీ ఏరియాలో తీవ్ర సమస్య ఉండేది, మిగిలిన ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉండేది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎప్పుడు చిన్న క్రైమ్ జరిగేది కాదు. అలాంటి జిల్లాల్లో కూడా ఈ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి వచ్చి అన్ని కంట్రోల్ అవుతాయి, మ్యాటర్ ఆఫ్ టైం. సార్, నెల్లూరు జిల్లాలోనే పెంచలై అనే వ్యక్తిని గంజాయి మూకలు హత్య చేశారు. దీనికి పెంచలై అనే వ్యక్తిని గంజాయి మూకలు హత్య చేశారు. దీనికి అన్ని పార్టీలు కూడా బంద్ చేశాయి. ఆ ఫ్యామిలీకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏదన్నా అండగాని, ఏదన్నా సహాయం కానీ ఏమన్నా చేస్తారు? చూసి చెప్తాను, ఏదైనా హెల్ప్ చేస్తాను.